హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ సిచ్యువేషన్ నీకు తెలుసుగా. మనం తప్పలేకపోయినా గన్ తెచ్చి ఎప్పుడు ఎవడు కలుస్తాడో తెలీదు. అలాంటప్పుడు ఇవన్నీ అవసరమా? అని నేను నాన్నకి మాట ఇచ్చాను కదరా, తెలుసు కదరా, ప్లీజ్ వదిలేయ్ అంటాడు అను. తేజ మాత్రం ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు. కాసేపట్లో వాడే కోపం తగ్గి వస్తాడని తెలుసు కాబట్టి అను కూడా ఇంకా ఆ టాపిక్ వదిలేస్తాడు. ఇంకో అరగంటలో తను రూమ్కి వచ్చేస్తుంది. కానీ తేజ మాత్రం తన రూమ్ నుండి బయటికి రాడు. అన్నయ్య, తేజ ఏడి అని తను అడిగితే ఎందుకో కోపంగా ఉన్నాడు, మాట్లాడట్లేదు. ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకో అసలు ఎంత కోపం అంటాడు అను. నేను మాట్లాడి వస్తాను అంటూ తేజ రూమ్లోకి వెళ్తుంది తను. ఓయ్ కూజా, ఏమైందిరా? ఎందుకలా మూతి మూ అని పెట్టి కూర్చున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదు కదా, వదిలేయ్. నువ్వు మాట్లాడలేదని అన్నయ్య పాపం ఫీల్ అవుతున్నాడు, రారా బయటికి అంటుంది. తేజ ఒక్కసారిగా వచ్చి తనుని కౌగిలించుకుని, నీకేమైనా అయి ఉంటే నేను ఆ ఊహ కూడా భరించలేకపోతున్నానరా. అక్కడికి వచ్చి చూస్తే వాడెవడో నిన్ను ఏడిపిస్తున్నాడు. కనీసం అప్పుడు కూడా మీ అన్నకి కోపం రాకపోవడం ఏంటి? పైగా నాపైనే కోపంగా అరిచి తీసుకువచ్చేసాడు. ఇన్ని రోజులు నేను కూడా మామూలుగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు నా వాళ్ళు కదరా, నీకు ఏమీ అవ్వకూడదు, నేను నువ్వు లేకుండా ఉండలేను అంటూ చిన్నగా ఏడుస్తూ ఉంటాడు. తనుకి తేజ మనసులో బాధ అర్థమై, ఇందుకా అన్నయ్య మీద నీ కోపం? వాడు చాలా డేరింగ్, మ్యాక్సిమం గొడవ పడకుండా చూస్తాడు, నీకంత తెలుసుగా. ఒకసారి కానీ వాడి సహనం నశించిందో వాడిని మనం ఎవ్వరం ఆపలేం. ఏం కాదులే, వదిలేయి అంటూ తేజ వెనుక వెన్నుపై మెల్లిగా రాస్తూ తను పైన తేజ చూపిస్తున్న ప్రేమకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ తనే, నువ్వు ఇంతకన్నా ఎక్కువ కోపం చూపిస్తున్నావు అనుకో, అన్నయ్యకి అనుమానం కూడా రావచ్చు. అవసరమా ఇప్పుడు ఇదంతా? నా మాట విను పదా అంటూ వెనక్కి లాగి రెండు అరచేతులతో తేజ మొహాన్ని పట్టుకుని నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెడుతుంది. తేజ కూడా విఐపి సినిమాలో ధనుష్లా తల ఊపుతూ నవ్వుతూ ఇద్దరు బయటికి నడుస్తారు. తేజ వెళ్ళి అను పక్కనే ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చుంటాడు. కోపం తగ్గిందా సార్? అయినా నీకు నాకన్నా తనునే ఎక్కువైపోయింది కదా, అది చెప్తే కానీ రాలేదు నాతో మాట్లాడడానికి అంటాడు. వెంటనే తేజ లేచి, ఎర్ర ఎదవా, చేసిందంతా చేసి మళ్ళీ నన్నంటావా అంటూ కొడుతూ ఉంటాడు. పోబే, నేను నీకు సారీ చెప్పేదేటి తొక్క అంటూ అను కూడా తేజాన్ని సోఫాలో కిందకి వేసి తన పైన ఎక్కి కూర్చుని మొహంపై పంచులిస్తూ ఉంటాడు. దేవుడా, మళ్ళీ మొదలు పెట్టేశారా? లేస్తారా లేదా అంటూ తను విడిపిస్తూ ఉంటుంది. అయినా ఆగితేగా, ఇక అలా ఆగరు వీళ్ళు. అమ్మా అంటూ అరుస్తుంది. ఇద్దరు కంగారుగా కొట్టుకోవడం ఆపేసి తను దగ్గరికి వచ్చి ఏమైంది అంటారు. ఇద్దరు ఒకసారి, మార్నింగ్ నుండి ఏం తినలేదు అంటుంది కడుపు పట్టుకుని చూపిస్తూ. సరే ఆర్డర్ పెడతా ఉండు అంటూ హడావిడిగా మొబైల్ తీస్తాడు తేజ. తను అనువైపు చూసి కన్ను కొట్టి నవ్వుతుంది. అనుకి అర్థమై నవ్వుతాడు. నెక్స్ట్ డే కాలేజీ. షారా, నిన్ననే అడుగుదాం అనుకున్నాను, నువ్వు నీ రూమ్లో ఒక్కదాని ఉంటున్నావా? అదేంటి ఇన్ని రోజులు నేను అడగనే లేదు, ఏం అలా అని అడుగుతుంది తను. అదో పెద్ద స్టోరీ తను, ఇంకెప్పుడైనా చెప్తాలే అంటుంది షారా. ఇప్పుడు మనకేం క్లాస్ లేదుగా, చెప్పు, ఒక్కదానివే ఎందుకు ఉంటున్నావు? భయం లేదా నీకు అంటుంది. భయమా? ఆ స్టేజ్ ఎప్పుడో దాటేశానురా. నాదో పెద్ద కథ. నాకు ఒక అక్క ఉంది. నాకు అక్కకి 5 ఏళ్ళు గ్యాప్. నాకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి నేను మా అక్కనే. మాకు మేనత్ ఉంది. అమ్మా నాన్న చనిపోయాక మాకు మరీ పెద్దవాళ్ళు తోడు ఉండాలనే నెపంతో మా అత్త మామయ్య బావ మా ఇంటికి వచ్చి ఉంటున్నారు. అప్పటి నుంచి నా ఫ్రీడమ్ పోయింది. తను ఏం చేయాలన్నా అత్త మావయ్య పర్మిషన్ ఉంటేనే. డబ్బు మాదే అయినా రైట్స్ వాళ్ళకు ఉండేవి. గార్డియన్ అని చెప్పుకునేవారు.
నేను 10థ్ క్లాస్‌కి వచ్చేసరికి అక్కకి 20 ఏళ్ళొచ్చాయి. అక్కకి ఏం మాయ చేశారో తెలీదు కానీ బావని పెళ్లి చేసుకోవడానికి అక్క ఒప్పుకుంది. అక్క మనసు మారేలోపే పెళ్లి చేసేశారు. అప్పటి నుండి ఎందుకో అక్కలో కూడా చేంజ్ రావడం మొదలయ్యింది. నాతో ఎక్కువగా మాట్లాడేది కాదు. చిరాకు, కోపం ఊరికే చూపించేది. ఇంక నాకు ఏడుపు వచ్చేసి అక్కడి నుంచి ఇంటర్‌లో హాస్టల్‌లో జాయిన్ అయ్యాను అంటూ ఒక్కసారిగా తనూని పట్టుకుని ఏడ్చేసింది షారా. షారా ప్లీజ్ కంట్రోల్ రా అంటూ ఊరుకోబెడుతుంది తను. కళ్ళు తుడుచుకుని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది చారా. హాస్టల్లో ఒక్కదాన్నే ఉండేదానిని. ఎవరితో కలవాలనిపించేది కాదు. అమ్మా నాన్న గుర్తొచ్చి బాగా ఏడ్చేదానిని. అలా ఒక్కదాన్నే ఉండి ఉండి ఫైనల్గా అలాగే అలవాటైపోయింది. ఇంటర్ అంతా హాస్టల్లోనే ఉండి చదువుకున్నాను. 2 సంవత్సరాలు అయ్యాక ఇంటికి వెళ్ళాను. మళ్ళీ నార్మల్. మామూలుగా పలకరించి తన పని తను చేసుకుంటూ ఉండేది అక్క. అసలు మాట్లాడేదే కాదు నాతో. కానీ హాలిడేస్ అవుతుండగానే ఒకరోజు సడన్‌గా అక్క వచ్చి నవ్వుతూ మాట్లాడింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఉన్నట్టుండి అత్తయ్య, మావయ్య, బావ కూడా నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది తినరా చిన్ను, అది వేసుకో అంటూ ప్రేమగా పిలుస్తూ ఏవేవో వంటకాలు చేసి అన్నీ ఒకేసారి పెట్టేవారు. నాకు అదంతా కొంచెం వింతగా అనిపించింది. నాకెందుకో వాళ్ళందరి మీద అనుమానం కూడా వచ్చింది. వెంటనే ఎవరు చూడకుండా మా పిన్ని వాళ్ళకి ఫోన్ చేశాను. అప్పుడు మా పిన్ని చెప్పింది అంటూ ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది షారా. షారా ఏడవకు, మీ పిన్ని ఏం చెప్పిందిరా అసలు? అంతలా ఏమైంది అని టెన్షన్గా అడుగుతుంది తను. నన్ను 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 అంటూ వెక్కుతూ ఏడుస్తూ నన్ను ఆస్తి పోతుందని, ఉన్నదంతా బయటికి వెళ్ళడానికి వీల్లేదని మా బావకి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళంతా ప్లాన్ చేశారు. తను అంటూ తనుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది షారా. తను ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి, మీ అక్క వాళ్ళ ఆయనకి మళ్ళీ నిన్ను కూడా ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళకేమైనా పిచ్చా? అసలు అదంతటికీ మీ అక్క ఎలా ఒప్పుకుంది అని అడుగుతుంది. పెళ్ళికి ముందు నుంచే అక్కని వాళ్ళు ఎలా మార్చారో తెలియదు కానీ మొత్తం మార్చేశారు. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు అక్క అలా ఉండేది కాదు. మా ఇద్దరి మధ్య 5 ఏళ్ళు గ్యాప్ ఉందన్న మాటే కానీ నన్నెప్పుడూ చాలా బాగా చూసుకునేది. ఎవరైనా నన్ను ఒక్క మాట అన్నా పడనిచ్చేది కాదు. కానీ అలాంటి అక్క ఇప్పుడు ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. మా పిన్ని నాకు వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్పి బ్యాగ్స్ సర్దుకుని వాళ్ళెవరూ చూడకుండా వచ్చేయమని చెప్పింది. నాకు కూడా భయం వేసి వెంటనే అక్క వాళ్ళు చూడకుండా అదే రోజు రాత్రి మా పిన్ని వాళ్ళ ఇంటికి పారిపోయి వచ్చేసాను. నెక్స్ట్ డేకే అక్క వాళ్ళకి తెలిసి అక్క బావ వచ్చి మా పిన్ని వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. మా చెల్లిని మీరు ఎలా బలవంతంగా తీసుకొస్తారు అంటూ. పైగా అప్పటికి నాకు ఇంటర్ మాత్రమే పూర్తయింది. 18 ఏళ్ళు కూడా లేవు. సో నేను మైనర్ని కాబట్టి నా బాధ్యత అంతా మా అక్కదే అని పోలీస్ కేసు పెడతామని అన్నారు. ఏదైతే అదే అయిందని మా పిన్ని నన్ను కొన్ని రోజులు మా బాబాయ్ వాళ్ళ చుట్టాల ఇంట్లో దాచిపెట్టింది. నాకు 18 ఏళ్ళు దాటాక ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చేసాను. అందుకే మనం ఫస్ట్ టైం ఫ్లైట్లో కలిసినప్పుడు కూడా నేను ఎక్కువగా నీతో మాట్లాడలేకపోయాను. అప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాను అంటూ తన కథ మొత్తం అంతా చెప్పింది షారా. ఇన్ని రోజులు సరదాగా నవ్విస్తూ ఉండే షారాకి ఇలాంటి కథ ఉందా అని తను చాలా ఫీల్ అవుతుంది. నీకు ఏం కాదు షారా, మేమంతా ఉన్నాం. నువ్వు ఇకపై నాతోనే ఉందువు కానీ హ్యాపీగా ఇక్కడే జాబ్ తెచ్చుకుని అమెరికాలోనే సెటిల్ అయితే నిన్ను ఇంకా ఎవరు ఏమీ చెయ్యలేరు. కంగారు పడుకు అంటుంది తను. కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వుతూ తను చేయి పట్టుకుని నాకు దొరికిన ఒకే ఒక్క ఫ్రెండ్వి నువ్వు. ఏ పరిస్థితిలోనూ నన్ను ఒంటరిదాన్ని చెయ్యొద్దు ప్లీజ్ అంటూ అడుగుతుంది షారా. అలా అడిగేసరికి తనకి కూడా బాధగా అనిపించి లేదు షారా, నువ్వెప్పుడూ నాకు బెస్ట్ ఫ్రెండ్వి. నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అంటుంది. ఆ సంఘటన తర్వాత తను షారా ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోతారు. అలా అనుది తేజది 4th ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ రోజు ఫైనల్ ఇయర్ వాళ్ళకి 3rd ఇయర్ వాళ్ళు చిన్న పార్టీ ఇస్తారు. ఆ పార్టీకి అను, తేజ, షారా తను నలుగురు వెళ్తారు. అన్నయ్య అంటూ తను అను దగ్గరికి వచ్చి భుజంపై గోకుతూ ఉంటుంది. ఏంటి రాక్షసి అలా గోకుతున్నావు? నువ్వు అలా గోకావు అంటే ఈరోజు నువ్వేదో చేసి నన్ను ఇరికించబోతున్నావు అన్నమాట. ఏం చేసినా నేను నీకు సపోర్ట్గా ఉండాలి అని తెగ గోకేస్తున్నావు ప్రేమగా, అంతేగా? నాకు తెలుసులే, ఏంటో చెప్పు అంటాడు చిరాగ్గా.
నువ్వు అసలు ఏ అన్నయ్యవిరా, చెల్లికి కొంచెం కూడా సపోర్ట్ చేయవు పో అని పక్క టేబుల్కి వెళ్ళి కూర్చునిపోతుంది మొహం మార్చుకుంటూ. అదంతా చూసి షారా నవ్వుతూ ఉంటుంది. రే ఎందుకురా ఈరోజు కూడా తనని ఏడిపిస్తావు, పాపం చిన్నపిల్ల, ఏంటో కనుక్కునిరా అంటాడు తేజ. అయినా నువ్వేంట్రా ఈ మధ్య చూస్తున్నాను ఓ తెగ దానికే సపోర్ట్ చేస్తున్నావు. నాకు నాకేదో కొడుతుంది. మీ ఇద్దరి పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను ఉండు. ఏంటో దాని సంగతి చూసొస్తా, లేదంటే పెంట పెంట చేస్తుంది అంటూ తను దగ్గరికి వెళ్తాడు అను. ఏంటి ఎక్స్ట్రాలు చేసింది చాలే కానీ విషయం ఏంటో చెప్పు. ముందే చెప్తున్నా, రిస్క్ ఉండేది గొడవలు వచ్చేవి ఏమైనా ఉంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. నీకు తెలుసు కదా, చెప్పు ఏంటో త్వరగా అంటాడు. అన్నయ్య ఒకసారి వాట్కా ట్రై చేస్తారా? అటు చూస్తూ మా క్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఆ షార్ట్స్ తాగుతున్నారో. నా బీటెక్ కూడా అయిపోయింది. మళ్ళీ మనం ఇండియా వెళ్ళిపోతే ఇంకా అవన్నీ అవ్వదు. ప్లీజ్ 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 అని బతిమలాడుతూ ఉంటుంది అను చేపట్టుకుని. అనుకున్నానే ఇలాంటిదేదో చేస్తావని. సర్లే ఈ ఒక్కసారే కదా, ఏం కాదులే, అమ్మ వాళ్ళకి నేను చెప్తాను. వచ్చింది కదా నీ తోక, అది నువ్వు కానివ్వండి అంటాడు అను. థ్యాంక్స్ రా పేను అంటూ వెళ్ళి సైడ్ హగ్ ఇచ్చి నువ్వు మంచి అన్నయ్యవి అంటూ షారా దగ్గరికి వెళ్ళి పేను ఒప్పేసుకున్నాడు. దా 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 అనే డ్రింక్స్ వైపు లాక్కుని వెళుతుంది తను. తేజ అను దగ్గరికి వచ్చి ఏమడిగిందిరా మీ చెల్లి, షారాని అంత ఎగ్జైట్మెంట్తో లాక్కుపోతుంది అని అడుగుతాడు. ఏమడుగుతుందిరా బాబు, ఈరోజు షార్ట్స్ తాగుతుందట, అదిగో ఆ తోకని తీసుకుని పోతుంది. పేరుకి పార్టీ మనది, ఎంజాయ్మెంట్ మాత్రం వాళ్ళది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కాపలాగా మనం తాగకుండా వాళ్ళని చూస్తూ కూర్చోవాలి. ఏం చేస్తాం, దేనికైనా రాసి పెట్టి ఉండాలి కదా. బాడీ గార్డ్స్ అవుదాం కాసేపు పద అని నవ్వుతూ ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. తను షారా ఇద్దరికి డ్రింక్ చేయడం ఫస్ట్ టైం అయినా కూడా డ్రింక్ చేశాక ఏం జరుగుతుందో చూద్దాం అనే ఎగ్జైట్మెంట్తో వరుసగా షార్ట్స్ అన్ని టపా టపా తాగేస్తూ ఉంటారు. ఏంట్రా ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్లు అలా వరుస పెట్టి తాగేస్తున్నారు ఇద్దరును అంటాడు అను తేజతో వాళ్ళని చూపిస్తూ. తేజ అవునరా బాబా, వీళ్ళకన్నా మనమే ఎంతో నయం. ఇంతవరకు బీర్ తప్ప ఇంకేమీ ముట్టనే లేదు. వీళ్ళు స్టార్టింగ్లోనే వాడ్కాతో ఓపెనింగ్ పెట్టారు. ఎప్పటికి ఆపుతారో, తాగిన తర్వాత ఎంత పెంట చేస్తారో భయంగా ఉందిరా. అసలే మీ చెల్లి కోతిరా బావా. ఉంది కదా ఒక సామెత, అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అని. ఆ టైప్లో ఇప్పుడు ఈ ఈ వీళ్ళిద్దరూ మన కొంప ముంచరు కదా అని భయపడుతూ వాళ్ళని చూస్తూ ఉంటారు. కొద్దిగా తాగేసరికి ఇద్దరూ ఊగిపోతూ మైకంతో కళ్ళు సగం మూసి సగం తెరుస్తూ అను తేజలని చూస్తూ ఉంటారు. రేయ్ అంత ఫాస్ట్గా తాగేశారు కదా, అందుకే త్వరగా ఎక్కేసిందిరా. ఇక్కడ ఇక్కడ నుండి వీళ్ళని పార్సల్ చేస్తేనే కానీ మనం బ్రతకలేం అంటూ తేజ తనుని పట్టుకుంటే ఇంకా తప్పక అను షారాన్ని పట్టుకుని బయటికి నడిపిస్తూ ఉంటారు. ఐ వాంట్ వన్ మోర్ పూజ, నన్ను వదులు, నేను మరొకటి తాగొస్తాను ప్లీజ్ అంటూ ఉంటుంది మైకంతో తను. తేజ తను మాటలు వింటూ బావా వీళ్ళని కానీ వదిలేసామంటే అయిపోతాంరా, ఫాస్ట్గా తీసుకునిరా. ఈ నైట్కి షారాని కూడా మన రూమ్లోకే తీసుకువెళదాం. వాళ్ళిద్దరూ ఒక రూమ్లో పడుకుంటారులే, తెల్లవారేగా ఆ అమ్మాయి వెళ్తుంది పద అంటూ ఇద్దరు వాళ్ళని కారులోకి ఎక్కిస్తారు. వెనక సీట్లో తను షారాలను కూర్చోబెట్టి ముందు డ్రైవింగ్ సీట్లో అను తన పక్కనే తేజ కూర్చుంటారు. తను షారా అను తేజల వైపు చూసి నవ్వుతూ ఏదేదో మత్తులో మాట్లాడుతూ ఉంటారు. రే వాళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడుతున్నారా, నాకేం అర్థం కావట్లేదు, నీకేమైనా అర్థమవుతుందా అని అడుగుతాడు అను. నీ మొహం, నీకే అర్థం కాకపోతే నాకేం అర్థమవుతుందిరా. అటు చూడు మీ చెల్లిని, జుట్టు పీక్కుంటూ చింపిరి దెయ్యంలా రెడీ అయ్యి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది. నేను చెప్పానా అది కోతి జాతికి దగ్గరదిద్దురా బాబు, ఉండు వీడియో తీస్తాను, అది తెల్లవారి లేచి ఏం చేసిందో చూడాలి కదా అంటూ సరదాగా నవ్వుతూ వెనక్కి తిరిగి వాళ్ళిద్దరిని మొబైల్లో వీడియో తీస్తూ ఉంటాడు తేజ. వీడియో తీస్తుంటే సడన్గా తను తేజ మొహం దగ్గరికి వచ్చేసి ఏ కూజ, నువ్వు ఈ డ్రెస్లో ఎంతో ముద్దుగా ఉన్నావో తెలుసా అంటూ రెండు పగ్గులు పట్టుకుని మూతి ముందుకు తెచ్చి ముద్దు పెట్టడానికి లాగుతూ ఉంటుంది.
తేజ ఒక్కసారిగా షాక్ అయి అను వైపు చూస్తాడు. అను కూడా దీనికి సడన్గా ఏమైంది, తేడాగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ ఒక పక్క డ్రైవింగ్ చేస్తూనే ఇంకో పక్క వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. ఐ వాన్ హగ్ యూ రా, రా వచ్చి హగ్ చేసుకో అని చిన్నపిల్లలాగా 2 చేతులు చాచి తేజాని పిలుస్తూ ఉంటుంది తను. ఈలోపు షారా కూడా అను సీటు దగ్గరికి వచ్చి, అను బేబీ ఏం చేస్తున్నావు, ఎంతసేపు అలా మూడీగానే ఉంటావా, నాతో ఎప్పుడు మాట్లాడవా, ఇంకా ఎన్ని సంవత్సరాలు నీకు ఇలా సైలెంట్గా సైట్ కొడుతూనే ఉండాలిరా అని ముద్దుగా అడుగుతుంది. అంతే, తేజ అను మళ్ళీ షాక్ అవుతారు. ఒరే ముద్దపప్పు, నీకు ఎప్పటికీ నా ప్రేమ అర్థం కాదా, ఒకసారి ఇటు రారా ప్లీజ్ అని సీటు వెనక నుంచి అను భుజంపై చెయ్యి వేసి వెనక్కి లాగుతూ ఉంటుంది షారా. ఒరే, కాస్త తాగితే ఇంత భయంకరంగా బిహేవ్ చేస్తారా ఆడపిల్లలు, ఇలా ఉన్నారే ఏంట్రా వీళ్ళిద్దరూ అంటాడు అను. అమ్మయ్య, నా మీద తన మీద అయితే అనుమానం రాలేదు, మెల్లిగా మేనేజ్ చేయాలని తేజ మనసులో అనుకుంటూ, ఒరే బావా తొందరగా రూమ్కి తీసుకువెళ్ళరా, ఫాస్ట్గా డ్రైవ్ చెయ్యి, వీళ్ళకి బాగా ఎక్కేసింది, పడుకోబెడితే అంతా సెట్ అయిపోతుంది అంటాడు తేజ. అలాగే ఇదిగో ఫాస్ట్గానే డ్రైవ్ చేస్తున్నాగా అంటూ ఉంటాడు. ఈలోపు సడన్గా షారా వచ్చి అను బుగ్గ మీద గట్టిగా ఉమ్మా అంటూ ముద్దు పెట్టేస్తుంది. హా అంటూ ఒక్కసారిగా వెనక్కి జరిగి నోటి మీద 2 చేతులు వేసుకుని సీటుకే అతుక్కుపోతాడు తేజ. రే తేజ, ఈ తోకని వెనక్కి లాగరా అంటూ కొంచెం సీరియస్గా తేజ మీద అరుస్తాడు అను. తేజ షారా భుజం మీద చెయ్యి వేయగానే షారా కుడి చేతి చూపుడు వేలు తేజ వైపు చూపిస్తూ, రేయ్ నీ లవర్ని నువ్వు చూసుకో అని సీరియస్గా చెప్పి ఒక్కసారిగా నవ్వుతూ ముద్దుగా మాట్లాడుతూ, నా లవర్ని నేను చూసుకుంటా అంటూ స్త్రీను బుగ్గలు పట్టుకుని పక్క నుంచి లాగుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా రూమ్ దగ్గరికి వచ్చేసరికి సడన్ బ్రేక్ వేస్తాడు అను. ఏమన్నావు, నీ లవర్ని నువ్వు చూసుకో అన్నావా అంటూ షాక్ అయి షారాని అడుగుతాడు. అవును, తాను తేజ ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు కదా అను, నీకు తెలీదో చెప్పు, నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను, కానీ నీకే ఆ విషయం ఇంకా తెలియట్లేదు, మట్టి బుర్ర, ఎప్పటికి అర్థం చేసుకుంటావురా అంటూ భుజాల చుట్టూ చేతులు వేసి సరిగ్గా అందకపోయినా కూడా ముందుకి వాలిపోతూ అనునే హక్ చేసుకుంటూ ఉంటుంది. అను అదంతా పట్టించుకోకుండా తేజ వైపు షారా చెప్పింది నిజమేనా అన్నట్లు చూస్తూ ఉంటాడు. తేజకి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ, బావా అది అది అనే లోపే తను వచ్చి తేజాన్ని హక్ చేసుకుంటుంటుంది. అంతే, ఇంకా అనుకి కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక, ముందు తనుని రూమ్కి తీసుకువెళ్ళు, నేను కూడా ఆ అమ్మాయిని తీసుకువస్తాను, పద లోపలికి అంటూ సీరియస్గా అని షారా చేతులు విడిపించుకుని బ్యాక్ డోర్ తీసి తన చెయ్యి పట్టుకుని బయటికి లాగి రూమ్లోకి తీసుకువెళ్తాడు అను. హబ్బా అంటూ నెత్తి మీద కొట్టుకుని, నువ్వు నిజంగా రాక్షసినే, అనవసరంగా నిన్ను తాగించాను, ఇలా చేస్తావని తెలిసి ఉంటే అసలు వద్దు అని ముందే చెప్పేసేవాడిని అంటూ తనుని కూడా తేజ బయటికి తీసుకువచ్చి రూమ్కి తీసుకువెళ్తాడు. షారాకి కొంచెం తెలివి ఉన్నా కూడా ఇదే అదునుగా లవ్ మ్యాటర్ మొత్తం తెలిసేలా చెప్తే మత్తులో ఉన్నది కాబట్టి అను కూడా సిచ్యువేషన్లో తనని ఏమి అనకుండా ఉంటాడు అని గట్టిగా హక్ చేసుకుని నడుస్తూ ఉంటుంది. బెడ్పై పడుకోబెట్టినా కూడా వదలకుండా అనుని తన మీదకి లాగుతూ ఉంటుంది. ఇంకా అనుకి కోపం వచ్చేసి గట్టిగా చేతులు విడిపించుకుని బయటికి వెళ్ళిపోతాడు. తేజ కూడా తనుని మెల్లిగా పడుకోబెట్టి రూమ్ డోర్ క్లోజ్ చేసి అను దగ్గరికి వస్తాడు. మిత్రద్రోహి, ఏంరా నాతో ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి, అయినా కూడా నాకు చెప్పాలని అనిపించలేదా, అదంటే ఆడపిల్ల, నీకేమైందిరా, మీ ఇద్దరి ప్రేమకి నేను అడ్డు వస్తానని అనుకున్నావా అని సీరియస్గా షర్ట్ కాలర్ పట్టుకుని అడుగుతాడు అను. లేదురా, అలా అనకు, మేమిద్దరం ఫస్ట్ నీకే చెప్దాం అనుకున్నాం, కాకపోతే తన బీటెక్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు చెప్దామని ఇద్దరం ఆగిపోయాం, అంతేకాని ఇంకేం లేదురా, ప్లీజ్ అర్థం చేసుకోరా అంటూ బతిలాడుతూ ఉంటాడు తేజ. అందుకేనా బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచి కొత్తగా బావా బావా అని పిలుస్తున్నావు, ఆ తోకపిల్ల చెప్పినట్లు నాదే మట్టి పొరరా, ట్యూబ్ లైట్ని, అందుకే సరిగ్గా వెలగలేదు నా బల్బు అంటూ తేజాన్ని వదిలి సోఫాలో కూర్చుని అలిగినట్లు యాక్ట్ చేస్తూ ఉంటాడు అను.
తేజకి అర్థమైపోయి చిన్నగా నవ్వుకుంటూ పక్కనే కూర్చుని, సరే నువ్వే చెప్పు. నీ కోపం పోవాలి అంటే ఏం చేయాలి? ఎన్నిసార్లు సారీ చెప్పాలి? చెప్పరా బావా ప్లీజ్ అంటూ గెడ్డం పట్టుకుని బతిమలాడతాడు. అదేం వద్దు గాని ఫ్యూచర్‌లో మా రాకాసి చెల్లిని మంచిగా చూసుకో చాలు. అయినా దాన్ని తగులుకోవడం నీకే పనిష్మెంట్ రా బాబు. లైఫ్ అంతా నన్ను దాన్ని భరిస్తూనే ఉండాలి అంటూ గట్టిగా నవ్వుతాడు. నిజమేరా! నేను ఈ యాంగిల్‌లో ఆలోచించలేదు అంటూ తేజ నవ్వుతూ ఉంటే, అవును బావా! ఆ షారా సంగతేంట్రా? నన్ను లవ్ చేస్తున్నా అంటుంది. నాకేం అర్థం కావట్లేదు. రేపే తన సంగతి కూడా తేల్చేయాలి. సరే పద. ఇప్పటికే బాగా లేట్ అయింది. పద పడుకుందాం. అంటూ వాళ్ళు కూడా లోపలికి వెళ్లి పడుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? షారా లవ్‌ని శ్రీను యాక్సెప్ట్ చేస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పాట గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఛానల్‌కి అందించండి. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.